మీరు కూడా 2026లో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం నేర్చుకోవాలని కన్ఫ్యూజన్ ఉందా? ఈ వీడియో మీకోసం ఎండ్ వరకు చూడండి. యూట్యూబ్లో చాలా ట్యుటోరియల్స్ చూస్తున్నారు, కాన్సెప్ట్ అర్థమైనట్టు అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా బిల్డ్ చేయాలంటే ఎక్కడ స్టక్ అయిపోతున్నారు. ఇది చాలా కామన్ ప్రాబ్లం. దీన్ని ట్యుటోరియల్ ట్రాప్ అంటారు. మ్యాటర్ ఏంటంటే కంపెనీస్కి మీరు ఎంత నేర్చుకుంటున్నారో కాదు, మీరు ఏం బిల్డ్ చేశారో ఇంపార్టెంట్. సో దీనికి మనం సింపుల్ రోడ్ మ్యాప్ చూద్దాం. ఫస్ట్, స్ట్రాంగ్ ఫౌండేషన్. పైథాన్ నేర్చుకోవాలి, కానీ జస్ట్ బేసిక్స్ కాదు, రియల్ డేటా సెట్స్తో వర్క్ చేయడం నేర్చుకోవాలి. పాండాస్ నంపై యూజ్ చేసి డేటా క్లీన్ చేయడం, ట్రాన్స్ఫార్మ్ చేయడం రాకపోతే ఏఐతో ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఇంకా బేసిక్ మ్యాథ్ కాన్సెప్ట్ అర్థమైతే చాలు, ఎస్పెషల్లీ లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ. సెకండ్ స్టెప్, మిషన్ లెర్నింగ్. స్కిట్లను యూజ్ చేసి కోర్ మాడ్యూల్స్ అర్థం చేసుకోవాలి, లైక్ లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్. ఇక్కడ కీ రూల్ ఏంటంటే నేర్చుకోవడం కంటే కూడా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు చూసిన ప్రతి కాన్సెప్ట్ని ప్రాజెక్ట్గా కన్వర్ట్ చేయాలి. హౌసింగ్ ప్రైస్ ప్రిడిక్టర్, వెదర్ ప్రిడిక్షన్ మోడల్స్ లాంటి స్మాల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. ఎర్రర్స్ వస్తాయి, కానీ అవే మీకు క్లారిటీ ఇస్తాయి. థర్డ్ స్టెప్, డీప్ లెర్నింగ్. ఇప్పుడు పైటార్చ్ లాంటి ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసి న్యూరల్ నెట్వర్క్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇమేజెస్, టెక్స్ట్ మీద, మోడల్స్ మీద వర్క్ చేయండి. కానీ చాలామంది ఇక్కడే స్టాప్ అయిపోతారు. కానీ మీరు అలా చేయకండి, రియల్ డిఫరెన్స్ ఇక్కడే క్రియేట్ చేయండి. నెక్స్ట్ స్టెప్, డిప్లాయ్మెంట్. మీరు బిల్డ్ చేసిన మోడల్ని రియల్ వరల్డ్లో యూజ్ చేయగలిగే విధంగా ఏపీఐగా కన్వర్ట్ చేయాలి. ఫాస్ట్ ఏపీఐ లాంటి టూల్స్ యూజ్ చేసి డాకర్లో ప్యాకేజ్ చేసి క్లౌడ్లో డిప్లాయ్ చేయాలి. అప్పుడే మీ ప్రాజెక్ట్ యూజబుల్ ప్రోడక్ట్ అవుతుంది. అక్కడే కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఫైనల్గా సింపుల్ రోడ్ మ్యాప్. పైథాన్, మ్యాథ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ డిప్లాయ్మెంట్. మీరు కంటిన్యూస్గా బిల్డ్ చేస్తూ వెళ్తే మీ లెర్నింగ్ ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. స్కిల్స్ కన్నా ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తే ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ ఇంకా ఇలాంటి కాంటెంట్ కోసం మా పేజ్ని తప్పకుండా ఫాలో చేయండి.